1998 ఆగస్టు 15వ తారీఖున దేవుడు నన్ను ఈ ప్రాంతానికి సేవకు పంపించారు. 25 సంవత్సరాలు సంపూర్తి చేయబడి 26వ సంవత్సరం ఈ కుక్కట్పల్లి ప్రాంతంలో పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపెట్టాడు. దేవునికి స్తోత్రం. 2005 అక్టోబర్ నెలలో ఈ స్థలం కొనటానికి అడ్వాన్స్ ఇవ్వటానికి ప్రభు సహాయం చేశారు. 2006 జనవరి 27వ తారీఖున ఈ స్థలమును 2006వ సంవత్సరం జనవరి 27వ తారీఖున ఈ స్థలమును రిజిస్ట్రేషన్ అపోస్తల క్రిస్టియన్ అసెంబ్లీ కుక్కట్పల్లి మినిస్ట్రీ తరపున రిజిస్ట్రేషన్ చేయించడానికి ప్రభు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం. 2006 జూలై 2nd సండే ఈ స్థలం యొక్క పునాదులు వేయటానికి ప్రభు సహాయం చేశారు. 2007 జనవరి 3వ తారీఖున ఈ యొక్క మందిరం ప్రతిష్ఠిత జరిగింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నాటి నుండి నేటి వరకు కూడా ఎన్నో సమస్యలు మందిరం కట్టక ముందు వచ్చి ఉన్నాయి. అటువంటి టైంలో ఈ మందిరం మరి దేవుని బిడ్డలు మన సంఘ సభ్యులు కేవలము వారి ప్రయాసము వారి కష్టార్జితము దరిదాపుగా వారి యొక్క దేవుని మహాకృప తరువాత సంఘం యొక్క సంపూర్ణ సహకారమే ఈ మందిరం కట్టబడి దేవునికి స్తోత్రం. అలాగనే దైవ సన్నిధిలో ప్రార్థించినప్పుడు మందిరం కట్టడానికి కూడా మన సంఘంలో ఉన్న బ్రదర్స్ మేస్త్రులు అలాగనే బిడ్డలు సహోదరీలు సహోదరులే ఈ మందిరం కట్టడానికి ఒక్క రూపాయి లేకుండా ఫ్రీగానే ఉచితంగా బిడ్డలు మేస్తులు 3-4 జయకుమార్ అలాగే డేవిడ్ గారు యోనా గారు ఇంకా కొంతమంది ఆఖరిలో ప్రభుదాసు దావీదు చిట్టోడు వీళ్ళందరూ వాళ్ళ పని మనుషులతో కూడా కట్టేయటానికి ప్రభు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం. దాదాపుగా 20 అడుగుల ఎత్తులో మనం ఉన్నాం. పక్కన కాలం ఉంది, దాని లోతుతో సమానంగా ఈ మందిరం ఉంది. 1500 నుంచి 1700 టిప్పర్ల మట్టి రాళ్ళు అన్ని రకాల చెత్త చెదారం అంతా నింపటానికి ప్రభు సాయం చేశాడు. దరిదాపుగా 700-800 టిప్పర్ల లారీ మట్టి సంఘమే మోసింది. దేవునికి స్తోత్రం. అక్కడ వేసేస్తే తీసుకొచ్చేసేసేవారు మట్టి విడుదల మరి ఇటుక ఇసుక డస్ట్ సిమెంటు కాంక్రీట్ అన్నీ కూడా బిడ్డలే మోసారు. దేవునికి స్తోత్రం. ఎటువంటి మరి డబ్బు ఖర్చు లేకుండా కేవలం మెటీరియల్ కొనటానికే మనం డబ్బు వెచ్చించడానికి ప్రభు సాయం చేశారు. మరి పెద్దవారు చిన్నవారు గర్భిణీ స్త్రీలు అనే తేడా కూడా లేకుండా పక్కన మోరి డ్రైనేజ్ కాలువ పక్కన మెటీరియల్ కూడా అక్కడ తీసేసి మోయటం జరిగింది. మన అందరికీ తెలుసు. ప్రభుకి స్తోత్రం. నేనైతే ఒక నిరుపేద కుటుంబంలో నుంచి ఒక ఇల్లిటరేట్ ఫ్యామిలీ నుంచి దేవుడు నన్ను నడిపించాడు. నాకు అక్కడ ఎక్కడ భూమి లేదు. 66 ఎకరాల పట్టాదారుడిగా దేవుడు నాకు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చి నాటి నుండి నేటి వరకు ఆయన కృపతో నడిపించడానికి ప్రభు సహాయం చేశారు. ఈ మందిరాన్ని కట్టడానికి ఎంతో కొన్ని లక్షల రూపాయలు అయినాయి. అలాగనే మియాపూర్లోను అలాగనే సాయినగర్లోను ఎల్లంబండలో కూడా సొంత మందిరాలు స్థలాలు కొనటానికి
కట్టడానికి ప్రభు మనకి సహాయం చేశాడు. నేటి వరకు ఈ 16 సంవత్సరాల ముగింపులో దరిదాపుగా 1700 మందికి బాప్తిస్మం ఇవ్వటానికి ప్రభు కృప చూపించారు. ఈరోజు మరి ప్రతికూలత వల్ల రాలేకపోయారు. దేవునికి స్తోత్రం. ఏదేమైనా ప్రభు మంచివాడు. ఒక గొప్ప అద్భుతం. 17వ సంవత్సరంలోకి ఈ మందిర ప్రతిష్ఠిత ఆరాధనకు వెళ్తుండగా ఈ 4 మందిరాలు కట్టడానికి, అలాగనే ఏన్కూర్ ప్రాంతంలో 1 ఎకరం ల్యాండ్ అనాథ బిడ్డల కొరకు తీసుకోవడానికి ఎంత ఖర్చు, ఎంత మందిరము. ఈ నేటి వరకు మందిరానికి కానీ దైవజనుడు కుటుంబానికి కానీ ₹1 అప్పు లేకుండా ప్రభు ఈ మందిరం నడిపిస్తున్నారు. ₹1 అప్పు లేకుండా దేవుని మందిరాన్ని ఈ క్షణం వరకు నడిపించాడు. దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ప్రభుకి స్తోత్రం. ఎన్నో మందిరం కడుతున్నప్పుడు బస్తీలో ఉన్న లీడర్స్, నాయకులు వచ్చి కూల్చేశారు. చాలా వ్యతిరేకతలు చేశారు, చాలా ఆటంకాలు చేశారు. అయినప్పటికీ దేవుడి మందిరాన్ని నిలబెట్టాడు 16 సంవత్సరాలు. ప్రభుకి స్తోత్రం. ఆ పక్కన అపార్ట్మెంట్ బిడ్డలు కూడా నిజంగా నేను విశ్వసిస్తూ ఉన్నాను. వారి ద్వారా మనకి చాలా ఆటంకాలు కలిగాయి, కానీ వారు కలగజేసిన ఆటంకాల ద్వారా మనకు జరిగిన గొప్ప మేలులు ఎక్కువైంది. దేవునికి స్తోత్రం. గొప్ప మేలులు ఎక్కువైపోయాయి. ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి శబ్దం వస్తుందని, ఇక్కడ మతాలు మారుస్తున్నారని, ప్రజలను మారుస్తున్నారని బాప్తీసాలు ఇచ్చిన ఫోటోలు తీసుకెళ్ళి స్టేషన్లో ఇవ్వటం. ఎన్నోసార్లు స్టేషన్కి వెళ్ళి దేవుని సన్నిధిలో మరి వచ్చున్న అటువంటి కార్యక్రమాల్లో వారిని దేవుడు నిత్యము రక్షించి ప్రభువు దీవించనుగాక. వారు ఆటంకపరచకపోతే ఈ సౌండ్ ప్రూఫ్ ఏసీని మనం ఏర్పాటు చేసుకోకపోదు. కాబట్టి దేవుడు వారి ద్వారా మనకు మేలు చేశాడు. నా జీవితంలో 17 సంవత్సరాల నుంచి అపార్ట్మెంట్ ప్రజల కొరకు ఉదయం సాయంత్రం ప్రార్థన చేయని రోజు లేదు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. మరి ఈ నెలంతా, నవంబర్ నెల, డిసెంబర్ నెల మన క్రిస్మస్ ఆరాధనలకు ఎంత శబ్దం చేస్తూ, ఎంత గంభీరంగా, విశాలమైన హృదయాలతో, ఎంత సౌండ్ సిస్టంతో మనం ప్రార్థన పెట్టుకుంటున్న బిడ్డలు ఎంతో ఓర్చుకున్నారు. ప్రభు వారిని రక్షించునుగాక, వారిని దీవించునుగాక, వారి కుటుంబాలు వర్ధిల్లునుగాక, ప్రభు రక్షణ మార్గం వారికి దగ్గర అవునుగాక. ఇది 16 సంవత్సరాల ఈ యొక్క పరిచర్యలో ఎన్నో ఉన్నాయి. అయ్యగారికి ఎక్కువ టైం ఇద్దాం. దేవునికి ఆఖరిగా దేవుడు మమ్మల్ని మరి దేవుడు నన్ను వివాహం కాకముందు 98వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున నేను చెప్పులు లేకుండా ఒక చొక్కా, ఒక ప్యాంటుతోని ప్రభువు పిలుపు పొందుకొని బైబిల్ బ్యాగ్ పట్టుకొని వచ్చాను. అప్పుడు నాకు కిరాయిలు ఇవ్వటానికి కూడా అందరూ సందేహించారు. ఎన్నశపాలు మన అందరికీ తెలుసు, కుమారుడు, మరి వారి యొక్క పెదనాయన గారు. ఆ టైంలో నేను అంకుల్ 2 నెలల్లో పెళ్లి చేసుకుంటాను, నాకు రూమ్ ఏంటంటే, ఆయన ఒక చక్కని క్రైస్తవ కుటుంబంలో ఉన్న తండ్రి గారు ఈరోజు ప్రభునందు నిద్రించారు. వారి కుటుంబం మన మందిరంలో స్థిరంగా ఉన్నది. దేవునికి స్తోత్రాలు. ఆ 2 నెలలే కదా మరి పెళ్లి. అసలు అయితే బ్యాచిలర్స్కి అప్పుడు ఎవరో, ఇప్పుడేమో ఓన్లీ ఫర్ బ్యాచిలర్స్ అని బోర్డు పెట్టేస్తున్నారు. అప్పుడు లేదు బ్యాచిలర్, ఓన్లీ ఫ్యామిలీ. ఇప్పుడు ఉల్టా అయిపోయింది. అలాంటి టైంలో సరే ఇంకా 2 నెలలు అన్నదే 4 సంవత్సరాల వరకు నాకు పిల్లలు దొరకలేదు. దేవుడు 4 సంవత్సరాల తర్వాత తమిళనాడులో ఎముక దొరికింది, చెన్నై ప్రాంతంలో. 2002 ఫిబ్రవరి 20వ తారీఖున మా వివాహాన్ని దేవుడు తన అభిషక్తులైన ఆత్మీయ తండ్రిగా థామస్ రజయ్ గారి చేత వివాహం జరిగించడానికి ప్రభువు మాకు సహాయపడ్డాడు. ఎందుకు ఈ మాట చెప్పినట్టే ఇంకొక ప్రోగ్రాం ఉంది, అందుకే మాట చెప్పిన. 2003వ సంవత్సరం జనవరి 3వ తారీఖున
దేవుడు మా ఇద్దరిని ప్రేమించి పెద్ద కుమార్తెను ఇవాంజలిను దేవుడు మాకు ఇచ్చాడు. 21 సంవత్సరము ఆ బిడ్డ జీవితం కంప్లీట్ 22వ సంవత్సరంలో గడిపెట్టబోతుంది. జన్మదిన వేడుకను బట్టి ఈ 2 విషయాలను బట్టి అమ్మగారిని అయ్యగారిని మనం ప్రేమతో ఆహ్వానించాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ బర్త్డే చర్చి డెడికేషన్ డే, ఈ ప్రతిష్ఠిత ఆరాధన బట్టి మీరందరూ కూడా వచ్చి ఉన్నారు.